అందులో 2వ అధ్యాయాలు పూర్తి చేసుకొని మనం 3వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చాం. తొందరగా ఈ యొక్క పుస్తకం అయిపోయిన తర్వాత చేసినటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలలో భాగంగా ఏదో ఒక దాన్ని తీసుకొని మనం మాట్లాడుకోవడానికి, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6 వచనాలు, 1 నుండి 6 వచనాలు మనము కలిసి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీ కొరకు క్రొత్త నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు అని ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసారి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మూలన చేయనట్లు కూర్చుండి వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయి నీతిని ఆయన వారిని నిర్మలము చేసెను. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వ సంవత్సరంలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యము యెహోవాకు ఇంపుగా ఉండెను. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చెల్లని వాండ్రుల మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, బాధపెట్టు పరదేశులకు అన్యాయము చేయు వారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కానేరరు, లయము కాలేదు. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. ఈ 6 వచనాల్లో కొన్ని విషయాలు మనము తెలియజేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి విషయాలంతా కూడా యేసు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ జరుగుతుంది భూమి మీద. అది ఎలా, ఎందుకు, ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఈ మలాకీ గ్రంథము 1 నుండి 3వ అధ్యాయం ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నటువంటి భాగానికి మనం ఆల్రెడీ ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటి ఆ పేరు? రాబోవు రాయబారి గురించి ప్రకటించుటకు వస్తున్నటువంటి వారు అని మనం అంశం పెట్టుకొని దాంట్లో చాలా విషయాలు నేర్చుకొని ఈరోజు ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి? రాబోవు మెస్సియా గురించి కానీ, లేకపోతే రాబోవు దేవుని గురించి కానీ ముందుగానే కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకు ఆయన వస్తున్నాడు ఈ భూమి మీదకి అంటే, రాకముందు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమి అర్థం కావాలని ఆ మాటలు రాశాడనేది మనం పరిశీలన చేద్దాం. సిద్ధపరచడానికి రాబోవు దూత అని రాశాను నేను. కానీ 2 రకాల దూతలు కనబడతాయి మనకి. ఇక్కడ 1వ వచనంలో 2 రకాల దూతలు కనబడతాయి. కానీ నేను ఇక్కడేమో రాబోవు దూత అని చెప్పాను. ఎవరి గురించి మాట్లాడేది మాట్లాడితే చూద్దాం. ఇక్కడ మొదటి పాయింట్ గా ఇక్కడ రాశాను, నా దూత. ఎవరైనా నా దూత. ఎందుకు? యేసు ప్రభువే స్వయంగా భూమి మీదకి దిగి రావచ్చుదా? ఎందుకు ఆయన ముందుగా అలా పంపించడం జరిగింది, ముందుగా హెచ్చరిక చేయడం జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ కొంత అవగాహనలోకి మనము చరిత్ర చూడాలి. చరిత్ర చూడకుండా ఏమి కూడా మనకి
బైబిల్ అర్థం కాదు. అందుకని ఖచ్చితంగా మనకు చరిత్ర తెలుసుండాలి. బైబిల్ని బోధించాలి అంటే ఖచ్చితంగా ఏం తెలుసుండాలి? చరిత్ర తెలుసుండాలి. చరిత్ర తెలియకుండా బోధించలేవు. ఒకవేళ నువ్వు బోధించినా అది తప్పుగా నీకు నచ్చినట్టుగా అన్వయించుకుంటావు వాక్యాన్ని. ఈరోజు చాలా మంది వాక్యానికి అనుకూలంగా వెళ్ళక వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు వాక్యాన్ని. ఎందుకని కారణం అంటే చరిత్ర తెలియక, ఎక్కడా చదువుకోక అలా వెళ్తున్నారు. కానీ ఇక్కడ నా దూత అనే పాయింట్ ని రేట్ చేశారు అక్కడ గ్రంథకర్త. ఎవరా గ్రంథకర్త అంటే మలాకి ఇదిగో నా దూతను ముందుగా పంపిస్తాను అనే పాయింట్ ని రేట్ చేశాడు. రేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమన్నా అర్థమైందా? అర్థం అవ్వాలని చెప్పినా, అర్థం కాకూడదని చెప్తున్నాడు సువార్త. ఆయన అర్థం అవ్వడానికి చెప్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి అర్థం కావాలి కాబట్టి ఇదిగో నా దూతని ముందుగా పంపుతున్నాను అనే మాట వచ్చింది. అసలు నా దూత ముందుగా పంపించడం ఏంటి? అసలు ఏమన్నా అర్థమవుతుందా? డైరెక్ట్ గా యేసు ప్రభు వచ్చి నేనే దేవుణ్ణి, లేకపోతే నేనే మీకు రక్షకుణ్ణి, లేకపోతే నేనే మీకు విమోచకుణ్ణి, మీ పాపాలన్నీ కలిగేదానికి వచ్చానని చెప్పించు కదా. ఎందుకు అలా చెప్పకుండా ముందుగా సిద్ధపరచడానికి ఒక దూతను పంపించాడు. అందుకనే నా దూత అనే పేరు పెట్టాడు. ఎవరి వ్యక్తి అంటే బాప్టిస్మా ఇచ్చే యోహాను. దీని గురించి మలాకియా చెప్పాడా, ఇంకెవరైనా చెప్పాడని మనం పరిశీలన చేస్తే చాలా మంది చెప్పారు. అందులో భాగంగా 2 లేదా 3 వచనాలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం చూద్దాం. కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. మలాకి మాత్రమే ఈ మాట రాశాడా, లేకపోతే ఇంకెక్కడైనా ఇశ్రాయేలు ప్రజలకి ఖచ్చితంగా సాక్ష్యం ముఖ్యం. ఈ రోజు మనకు సాక్ష్యాలేం అవసరం లేదు, మనకేమి యథార్థత అవసరం లేదు. ఏదో చెప్పాడు మనం వింటాం, అట్లా కాదు. దేవుడు ఎందుకు నా దూతను పంపిస్తానన్నాడు, దానికి వెనక ముందు చరిత్ర ఏంటి, అసలు ఎందుకు ఆ మాట మాట్లాడాడు అనేది మనకు అర్థం కావాలంటే బాప్టిస్మా ఇచ్చే యోహాను అప్పటికప్పటికే వచ్చాడా, లేకపోతే ముందుగా మన ప్రవక్తలు ఎవరి ముందు? మలాకి ముందా, యెషయా ముందా? యెషయా ముందు. కాబట్టి మలాకి కంటే ముందుగానే చెప్పబడింది ఈ మాట. అది మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో అక్కడ రాయబడింది. చూద్దాం. చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయమా చెప్పింది ఆయన? నేను 40వ అధ్యాయమా? ఒక్క నిమిషం. అంటే 3వ వచనం కాదు చదువు. 3వ వచనం కాదు చదవండి. అదంతా మీరు చదివించే చాలా వైద్యం కాదు కాబట్టి ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎందుకనగా అరణ్యములో ఎడారిలో. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎవరు వారు? మత్తయి సువార్త. ఎవరు ఆయన చూద్దాం. ఎవరైనా చూడాలి కాబట్టి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి ఒకసారి. 11, 12 వచనం చూడండి. మత్తయి శుభవార్త. మారు మనసు నిమిత్తము నేను, ఎవరైనా నేను అని చెప్తాను, నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకేను, నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చును. ఎవరి మాట మాట్లాడుతున్నట్టు మనం పై వచ్చిన గమనిస్తే ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు మనము అర్థం చేసుకునేదానికి నా దూత అనేది ఎవరి అంటే ఈయన బాప్టిజం ఇచ్చి యోహాను. ఈయన ముందుగానే సిద్ధపరచినటువంటి వ్యక్తి, యేసు ప్రభు కంటే ముందు వచ్చే వ్యక్తి. ఎందుకు అలా ముందు రావాలి అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఎందుకు రావాలంటే ఇక్కడ కొంత చరిత్ర మనం చూడాలి. ఏంటి పాత నిబంధనలో ఇలాంటి మాట్లాడైనా రాయబడి ఉన్నాయా, నేను చెప్పే విషయాలు ఎక్కడైనా ఉన్నాయని మీరు పరిశీలన చేద్దాం. ఏంటి ఎందుకు నాకు ముందుగా దూత అనే మాట రాయబడిందంటే, ఇప్పుడు ఎవరి గురించి ప్రకటించడానికి వచ్చాడు ఈయన? బాప్టిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చాడా, లేకపోతే యూదుల రాజుగా పుట్టిపోయేవాడి గురించి ప్రకటించడానికి వచ్చాడా? యూదుల రాజుగా ఎవరిని ప్రకటించడానికి వచ్చాడు? రాజును ప్రకటించడానికి వచ్చాడు. రాజును ప్రకటించాలి అంటే మీకు కొంత చరిత్ర మనకు అవగాహన ఉండాలి.
ఇది ఎక్కడైనా పాత నిబంధనలో జరిగి ఉండాలి. జరగకుండా దాన్ని అలా చెప్పేదానికి యూదులు ఒప్పుకోరు. నువ్వు నేను ఒప్పుకుంటావేమో కానీ యూదులు ఒప్పుకోరు. అందుకని రాజుని ఇదిగో మీకు ఉదాహరణకి చరిత్రలో మనం అర్థం చేసుకున్నానికి ఇప్పుడు వచ్చినా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏం జరిగిందో ముందు చెప్పి తర్వాత నేను మనం చదువుకున్నానికి ప్రయత్నం చేస్తాను. రాజు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ముందుగానే ఒక చాటింపు వేస్తాడు. ఏమని వేస్తాడంటే, ఇదిగో మన రాజు పలాని ప్రాంతానికి రాబోతా ఉన్నాడు అని ముందుగానే అక్కడ చాటింపు జరుగుతుంది. ఆ చాటింపు ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఏదైనా ఆయనకి విన్నవించుకోవడానికి లేకపోతే ఆయనకి ఏదైనా చెప్పుకోవడానికి అక్కడ అందరూ గుర్తు కొడతారని అలా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో, పాత రోజుల్లో. అందుకని చాటింపు వేశారు. మీరు గమనించండి, అదే క్రమాన్ని ఇప్పుడు మనం పాటిస్తా ఉన్నాం. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక మంత్రి కానీ ఫలానా చోటుకు వస్తున్నాడు అంటే ముందుగానే మనకు దర్శపోదు. ఎందుకని మీకేదైనా సమస్యలు ఉంటే, ఓ ప్రజలారా ఇదిగో పలాని ప్రాంతానికి ఆయన రాబోతున్నాడు, మీరు అర్జీలు రాసుకోనో లేకపోతే మీకు ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో ఆ నాయకుడిని తీసుకొని మీ సమస్యలు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోండి అనే దానికి ఇప్పుడు మనం కూడా అదే ప్రయత్నం చేస్తాము. అందుకని యూదులకి అర్థం కావాలని ముందుగానే బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు కంటే ముందు అర్థమైందా? నా దూత అనే మాట ఎందుకు మాట్లాడారంటే కారణం ఇది ఏంటి? ఇదిగో నా దూతను పంపిస్తున్నానంటే అంటే నాకంటే ముందు నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాడు? కారణం ఏంటి? అసలు భూమి మీదకి రావడానికి కారణం ఏంటో ఈయన చెప్తాడు. ఈయన చెప్పినట్టుగా మీరు జీవిస్తే మీకేమొస్తుందని మీరు అడిగిందల్లా ఇస్తాను, నా యొక్క ఉద్దేశం కూడా మీ పట్ల నెరవేర్చుకుంటానని దేవుడు ముందుగానే బాప్టిజం ఇచ్చి యోహానును పంపించాడు. అందులో భాగంగా మొదటిది నా దూత అనే మాట మనము కనిపిస్తాము. అయితే మనం అలాంటి పద్ధతి, ఎలాంటి పద్ధతి? రాజుని ముందుగా అలాంటి ప్రాంతానికి వెళ్తున్నాడు రాజు అని మనము తెలుసుకోవాలి అని అంటే పాత నిబంధనలో ఎవరికైనా అలా ప్రకటించడం జరిగిందా? పాత నిబంధనలో అలాంటి రాజుల గురించి ఎక్కడైనా వ్రాయబడిందని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉదాహరణకి కొన్ని వచనాలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. ఆ రాజు గురించి ఎప్పుడైనా ముందుగా అలా ప్రకటించడం జరిగిందా? యేసు ప్రభు అక్కడైనా ప్రత్యేకంగా ఏ ప్రత్యేకత ఏం లేదండి ఆయనలో. పాత నిబంధనలో ఏదైతే జరిగిందో యాజ్గా కొత్త నిబంధనలో ఆయన అలాగనే సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఆయన ఏమి కొత్త ఏం కనిపెట్టలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి యేసు ప్రభు యొక్క మాటలు అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మార్పు లేని మాటలని అర్థం కాలేదు వాడికి. అక్కడేమో శారీరకంగా చెప్పాడు, ఇక్కడేమో ఆధ్యాత్మికంగా చెప్పాడు. అంతే వ్యత్యాసం. దాన్ని ఈ రోజుల్లో కూడా ప్రజలు అర్థం చేసుకోలేక సతమతం అయిపోతా ఉన్నారు. ఎవరు బోధ వినాలి అంకులు అంటున్నారు ఒకరు, ఎవరు బోధ వినాలి అంకులు ఒకరేమో ఒక రీతిగా చెప్తున్నారు, మరొకరేమో మరొక రీతిగా చెప్తున్నారు. ఏది సత్యం? ప్రజలు గిజగి తనకలాడుతూ ఉన్నారు. అందుకనే బైబుల్ చదవాలి, బైబుల్ని అధ్యయనం చేయాలని ఎందుకు చెప్తారంటే బైబుల్ని ఎప్పుడైతే మనం చదువుతామో దానికి తగినట్లుగా కొంత అవగాహన కలిగినటువంటి సేవకుల దగ్గర మనం ఉండాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర సేవకుల దగ్గర ఉంటే మనం కూడా పోతాం ఎక్కడికి. మనం చూసుకున్న మత్తయి సువార్తలో నిత్య నరకానికి వెళ్ళిపోతాం. వాళ్ళ గురించి చాలా కరెక్ట్గా చెప్పుకున్నాడు. అవన్నీ మీరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుదాం. అక్కడ ఉంది రాజు గురించి చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 4, 5 వచనాలు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు ఎవరి రాకకి? సమూయేలు రాకకి. ఎందుకని? ఆ రోజుల్లో సమూయేలే రాజు కానీ మంత్రి కానీ ప్రతిదే ఆయనే, ప్రవక్త కానీ న్యాయాధిపతి కానీ ఆయనే. ఎందుకని? దేవుని అడుగుజాడల్లో నడిచే వ్యక్తి ఒక ఊరికి వెళ్తా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఊరు వారికి గడగడ మునుకొచ్చేది. ఎందుకని? ఏం చేస్తాడో ఈ మనిషి, సమాధానంగా వస్తాడా లేకపోతే మనం ఏదైనా నిందమాపడానికి వస్తున్నాడా? అంత భయంకరంగా అంత భయభక్తులు కలిగి ఉన్నారు ఇప్పుడు ప్రజలు. కానీ ఇప్పుడు ప్రజలకు భయం లేదు. కారణం ఏంటి? మనము
13వ అధ్యాయం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. కారణం ఏంటి అక్కడ రాస్తున్నాడు. ఆ రోజుల్లో సమూయేలు వెళ్తా ఉంటే, ఇంకా చదువు, సమూయేలు వెళ్తా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అదే వచ్చిన కంటిన్యూషన్ చేయి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు భయపడ్డారంటే, కారణం ఏం చేస్తాడో ఈయన మన ఇంటికి, దేవుడు ఏం చెప్పాడు మా గురించి, మేము దేవుడికి ఏమి అవగాహన లేకుండా చేసామని భయపడేవాడు అక్కడ ప్రజలు. కానీ ఈరోజు భయపడలేదు. కారణం ఏంటి అంటే, అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం అంటే, అక్కడ తప్పు చేస్తే శిక్ష ఉన్నట్టే వచ్చింది. క్రొత్త నిబంధన ప్రకారము శిక్ష లేటుగా వస్తుంది, కాకుండా అయితే మాత్రం ఉండదు. ఖచ్చితంగా శిక్ష గ్యారెంటీగా వస్తుంది. ఆ వచ్చే శిక్ష లేట్ అవుతుంది. ఎందుకు లేట్ చేస్తున్నాడు దేవుడు అంటే, ఆయన ప్రేమ స్వరూపుగా వచ్చాడు భూమి మీదకి. ఓ నా ప్రజలు, నేను తొందరపడితే నా ప్రజలు అనవసరంగా ఎక్కడికి పోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన వెయిట్ చేస్తున్నాడు. వల్ల నా బిడ్డకి ఏమైనా బాధ వస్తుందేమో, ఒకవేళ నా మాటలు ప్రకటిస్తున్నటువంటి సేవకుల ద్వారా విని వాళ్ళు ఏదైనా మార్పు తెచ్చింది, వాళ్ళు మారు మనసు పొందుకుంటారేమో అనే ఉద్దేశంతో దేవుడు వారిని ఈరోజు మౌనంగా ఉంటున్నాడు. శిక్ష త్వరగా రాకపోవడానికి కారణము అదే. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిని అలక్ష్యం చేస్తా ఉన్నాం, దేవుని మాటని భయపడుతున్నా ఉన్నాం. సరే, ఇంకా చూడండి, చదువు. ఏమని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్దలు ఏమని అడుగుతున్నారంటే, ఓ సమూయేలు గారు, ఓ ప్రవక్త, లేకపోతే న్యాయాధిపతి, నువ్వు దేవుని దగ్గర నుంచి మాట తీసుకొని మా ఎవరు సమాధానంగా వస్తున్నావా? సమాధానం అంటే ఏంటి? సమాధానంగా వస్తున్నావా? లేకపోతే ఎందుకు భయపడ్డారు అంటే, మా మీద ఏ నింద మోపడానికి వస్తా ఉన్నాడు, మేము ఏ విషయంలో దేవునికి తప్పుడు మార్గంలో నడిచాము అని భయపడి ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే, సమూయేలు కాదు అయ్యా, సమాధానంగా వస్తున్నావా? మా ఎవరిని కొనుక్కుందా, దేవుని కొనుక్కుందా అని అడుగుతున్నారు అక్కడ. ఇది మొదటిది. ఇకపోతే రెండవ 25వ అధ్యాయం, అదే పుస్తకము 25వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం, చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం. తన యొక్కకు అమ్మా ఆమె తెచ్చిన వాటిని. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇప్పుడు దాకా మాట్లాడిన ఎవరి గురించి? సమూయేలు గురించి మాట్లాడాడు. ఇప్పుడు సమూయేలు తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, సొలొమోను మహారాజు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొలొమోను మహారాజు జ్ఞానాన్ని చూసి ఆమె ఏమిటి వచ్చింది? రాజుని. మీ పైన కింద వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. నేను కరెక్ట్ పాయింట్ మాత్రం చదివిస్తున్నాను. అక్కడ ఎందుకు ఆమె కొంత బంగారంతోనూ వెండితోనూ ఆయన్ని దర్శించడానికి ముందుగానే వచ్చింది. సమూయేలు సొలొమోను మహారాజుని దర్శించడానికి వచ్చిందండి. చదువుని. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని ఏంటంట, నీ మనవి నేను అంగీకరించి తిని అనే మాట కనబడతాం. రెండవ సమూయేలు గ్రంథం చూద్దాం, పక్కనే ఉంటాయి కొన్ని విషయాలు చూద్దాం. ఏంటంటే, నా దూత ఎవరికి దూత అంటే, రాజుని పరిచయం చేసినటువంటి దూత ముందుగా ఎందుకు వచ్చాడు అనే విషయానికి మీకు ఉదాహరణగా రాసినటువంటి చూపిస్తున్నాను. మొదటిది, సమూయేలు ఎలా వెళ్ళాడు ముందు ప్రాంతానికి? ఆయన చూసి భయపడ్డారు. ఎందుకని? ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు రాజు ఒక ప్రాంతానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏ రాజు అయినా యూదుల రాజు వస్తున్నాడు. యూదుల రాజు ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తాడో కింద వచ్చినాడు. ఇదిగో మళ్ళీ వెంటనే నిబంధన దూత. ఈయనెవరో? ఈ నిబంధన దూత ఎవరు? అసలు నిబంధన దూత ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు? రావాల్సినటువంటి అవసరం ఏంటో కింద వచ్చినాడు మనం గమనిస్తాం. ఇక్కడ రాజుని పరిచయం చేయడానికి ముందుగా దూత కనబడింది. ఆ దూతకి క్రాస్ రెఫరెన్స్గా మీకు సమూయేలు గ్రంథంలో చూపించాను. అలాగనే సమూయేలు మొదటి పుస్తకంలోనే 25వ అధ్యాయంలో కొన్ని చూపించాను. ఇప్పుడు రెండవ పుస్తకంలోకి వెళ్తా ఉన్నాం. రెండవ పుస్తకం 3వ అధ్యాయము చూడండి. 2వ వచనము 23వ వచనం ఒకసారి గమనించాలి. చూడండి, 2వ వచనం 3వ అధ్యాయం 2వ వచనం చదువు. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము హెబ్రోనులో
దావీదుకు పుట్టిన కుమారుడు ఎవరనగా అమ్మా అమ్నోను తన జ్యేష్ఠ పుత్రుడు యెస్రాయేలు రాలదు అహీనోయి వలన పుట్టెను. గిల్యాము రెండోవాడు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవ వాడైన అబషాలోము. మీరు అన్నీ చదువుకుంటూ వస్తే నేను చెప్పేది మీకు బాగా ఉంటుంది. 22లో వచ్చి చదువు ఇక్కడ. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చిన నీవు రాజు అతనికి సెలవిచ్చి పంపిన నీవు అతడు సమాధానముగా వెళ్ళిపోయినని తెలుసుకొని యోవాబు రాజు వద్దకు వచ్చి చిత్తగించును, నీవు ఏమి చెప్పితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నేనెందుకు అతనికి సెలవిచ్చి పంపించి మీరు చదువుకోవాలంతా ఇదంతా దీనికి ఏంటి? రాజుని పరిచయం చేయడానికి ఎవరు వచ్చారు అంటే బాప్టిస్ట్ నుంచి యోహాను వచ్చాడు. దీన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. ఏమాట? నా దూత ముందుగా పంపిస్తున్నాను అనే దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం క్లాస్ చాలా చూసాం. సమయం పోయాడు, ఆయన దూతగా పోయాడు, మన ప్రజల కాడికి పోయాడా? వెళ్ళాడు. రెండవది సొలొమోను మహారాజు గారికి ఒక స్త్రీ వెళ్ళింది. ఎందుకు? ముందుగా ఆయన్ని దర్శించడానికి వెళ్ళింది. ఇప్పుడు అబషలోము లేకపోతే అబ్నోను అనే వ్యక్తి కాడికి ముందుగానే దేవుని చిత్తాన్ని లేకపోతే రాజు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేదానికి ముందుగా దూతలు వెళ్ళినట్టుగా మనకు కనబడతాము. ఈ మొదటి భాగంలో నా దూత అనే మాట ఎందుకు చెప్పాడంటే, ఇదిగో ముందుగా పంపిస్తున్నాను నేను. ఎవరినేనంటే యూదులకు రాజుగా రాబోతా ఉన్నాను. ఎవరైనంటే నిబంధన దూత. ఎవరైనా ఈ నిబంధన దూత ఎవరు? అసలు ఈయనేమో నా దూత ఎవరనే విషయం తెలిపోయింది. ఇప్పుడు నిబంధన దూత ఈయనెవరు? ఎందుకు వస్తున్నాడు? వస్తే నిబంధన దూత ఎందుకు రావాలి భూమి మీదకి అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కొన్ని విషయాలు మనము చూసేదానికి ప్రయత్నం చేద్దాం. నిబంధన దూత ఎవరైనా? అసలు ఈ నిబంధన దూతకి ఇంకొక పేరేమనుందా? అసలు ఈ గురించి మలాఖీ గ్రంథకర్తే చెప్పాడా, ఇంకెవరైనా చెప్పారని మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఎవరైనా ఈ నిబంధన దూత ఎవరు? ఇది ఇప్పటికే వచ్చిందా మాట, లేకపోతే ఇంకా పూర్వం దీనికంటే ఉంటున్నటువంటి ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాడు అక్కడ? నాయన మీద నా సహజమైన క్వశ్చన్ అలా చదువుదాం. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఇదిగో మీ వద్దకి ఒక దూత వచ్చింది ముందుగా, రెండవ దూత కూడా నిబంధన దూత రాబోతుంది. ఏం చేస్తున్నారు ఈ ప్రజలు? ఎందుకు దేవుడు అలా వాళ్ళకి హెచ్చరికలు చేస్తా ఉన్నాడు ముందుగానే అంటే, వీళ్ళు నైవేద్యము సరిగా పెట్టట్లేదు. అయితే నైవేద్యము పూర్వం పెట్టినటువంటి నైవేద్యాలు పెట్టడం లేదు. అంటే నైవేద్యం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనలు. మనం కూడా ప్రార్థనలు సరిగా చేయట్లేదు. సరిగా చేయట్లేదు కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనకు ఉత్తరాలు రావడం లేదు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేకపోతున్నాము అంటే కారణము నీ ప్రార్థనలో బలం లేదంటే. నేనైతే ఏమంటాను, నీ ప్రార్థనలో బలం ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకునే జ్ఞానం దేవుడిస్తాడు. అది నీకు వచ్చే జ్ఞానం కాదు, పుస్తకాలు చదివినంత వచ్చే జ్ఞానం కాదు. దేవుడిచ్చే జ్ఞానం వేరే, మనిషి జ్ఞానం వేరే. మనిషిని శారీరకంగా ఆలోచిస్తాడు. దేవుని ఆత్మ దేవుని ఉద్దేశాలు మాత్రమే అడుగుతాడు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకుంటుందని మొదటిగా నాత్మను పంపించాడు. రెండవదిగా నిబంధన దూత వచ్చింది. మనం ఆ నిబంధన దూత ఎవరనేది ఎందుకనేది మనం కింద వచ్చినాడు చూసుకుంటున్నాడు. చదవండి 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను అమ్మా యూదా వారితోను ఏంటంట క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు దాకా ఏ నిబంధనలో ఉన్నారు వీళ్ళు? క్రొత్త నిబంధన అంటే ఇప్పుడు దాకా ఏ నిబంధన ఉంది? తప్పు చేస్తే చంపక, అది నిబంధన ఫస్ట్ చేసింది.
అర్థమైందా? ఇప్పుడు ఆ నిబంధనను తీసేసి ఒక క్రొత్త నిబంధన ఇవ్వకుండా ఏంటి ఆ నిబంధన? చదువు. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని తప్పించుటకై నేను వారిని వారి పితరులను నేను చేసిన నిబంధన వంటి. ఏం చేశాడు వాడి నిబంధన? మోషేకి ఏం చేశాడు నిబంధన? ధర్మశాస్త్రాన్ని ఇస్తానని నిబంధన చేశాడు. ఇచ్చాడా? లేదా? ఇచ్చాడు. ఆ నిబంధన పుస్తకంలో ఏవైతే చెప్పాలనుకున్నాడో తన ప్రజలకి అంతా చెప్పేశాడు ధర్మశాస్త్రంలో. దాన్ని వీళ్ళు ఉటంకించారు, లేకపోతే దాన్ని ధిక్కరించారు. ధిక్కరించినందుకు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. 40 సంవత్సరాలు లేనిపోని శ్రమలు అనుభవించారు వాళ్ళు. ఎందుకు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు నిబంధన చేసి మారిపోయే దేవుడు ఆయన? మార్చే దేవుడు కాదు కదా. మరి ఎందుకు వాళ్ళు క్రొత్త నిబంధన కోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు ఆ కాలంలో ఈ ఇశ్రాయేలు మెస్సయ్య రాజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తే రాజు కోసం ఎదురు చూస్తున్నారు? వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినందుకు దేవుడు వేడ మీద శిక్ష దేవుడి దగ్గర నుంచి రాకుండా అనేక మంది ప్రజల ద్వారా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల ద్వారా, రాజుల ద్వారా ప్రేరేపించి వేడని నరగొట్టించాడు దేవుడు. అర్థమవుతుందా? నరగొట్టించిన కారణంగా ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నాడు. కొట్టిస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 40 సంవత్సరాలు కొట్టించాడు. కొట్టించిన కొంతకాలానికి ఆయన మౌనంగా ఉన్నాడా? మళ్ళా తప్పు చేస్తే పడుతూనే ఉన్నాడు. ఇక కుదరని దేవుడే ఒక తీర్మానానికి వచ్చాడు. అయ్యో, నా ప్రజలు నేనే చంపేసుకోవడమా? నేనే అనేకులకి అప్పగించడమా? లేదు లేదు, నా పిల్లలకి ఇంకొక అవకాశం ఇద్దామని క్రొత్త నిబంధన చేశాడు. ఏంటా నిబంధన అంటే? క్రొత్త నిబంధన. ఏంటా క్రొత్త నిబంధన? చదువుదాం చూద్దాం. కొత్తగా చదవాలి. లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాం. కొన్ని వచ్చినాడు. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభువే భూమి మీదకి వస్తున్నాడని అర్థం. మీకు అంత వివరంగా చెప్పాలంటే సమయం సరిపోదు. కొంచెం మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వెళ్తా ఉన్నాను. చదివే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఏంటి ఆ క్రొత్త నిబంధన? ఆల్రెడీ మత్తయి సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మీకు తెలుసు, చదవలేదు. అక్కడ ఉన్నది మాట ఏంటి? తన ప్రజల నిమిత్తము తానే భూమి మీదకి వస్తాడని అక్కడ వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎవరనే దానికి మనం అర్థం చేసుకునేదాన్ని చదువుతున్నాం. చదువు. 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే, ఏ ప్రకారం? నిబంధన చేసిన ప్రకారమే భోజనమైన తరువాత ఈ గిన్నె మీ కొరకు దొరికిందా? ఎవరైనా ఎవరు? చూడండి, నా దూత, నిబంధన దూత. ఎవరైనంటే నేనే యేసుక్రీస్తు ప్రభు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. నేను వెంటనే చదివించలేను, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకునే ప్రయత్నం చదువుకోండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, అలాగే 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనము, 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనే విషయాలు అక్కడ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఇప్పుడు అసలు ఎందుకు వచ్చాడు ఆయన? రావడానికి కారణము ఉంది. ఏంటని? నిబంధన చేశాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి? ఆయన వచ్చాడా? వెళ్ళిపోయాడా? ఇప్పుడు వచ్చేదాని గురించి ప్రస్తావిస్తున్నాడా? రాని దాని గురించి ప్రస్తావిస్తున్నాడా? మలాకీ గ్రంథానికి, యేసు ప్రభు మాటలకి అప్పుడు రాకడ జరిగిందా? మొదటి రాకడ జరగలేదు కాబట్టి మొదటి రాకడ గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఓకేనా? ఎవరికి? వాళ్ళకి. మనం ఏం నేర్చుకోవాలని నేను చూపిస్తాను. ఇక్కడ యేసు ప్రభు నిబంధన దూతగా వచ్చాడు. ఈ నిబంధన దూత ఎందుకు వస్తున్నాడంటే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఏంటా తీర్పు ఎందుకు తీర్చాలి? వీళ్ళు ఏం చేశారు? ఎలాంటి వారికి తీర్పు తీర్చడానికి భూమి మీదకి వచ్చాడు దేవుడు అనేది చూద్దాం. ఒక 2 విషయాలు చూద్దాం. ఎందుకు వచ్చాడు అంటే వీళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? రాజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ఈయన ప్రకటిస్తున్నాడు, ఈ విషయాలు చూపిస్తా ఉన్నాడు. నా దూత వస్తుంది, నిబంధన దూత వస్తుందని
బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించాడు. వీళ్ళు ఆల్రెడీ ఆ మలాకీ ప్రవచన చెప్పే ఆ సమయంలో ఇశ్రాయేలుకి మెస్సియా లేకపోతే రాజు వస్తాడని వాళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు చూస్తే ఎలా వచ్చాడు? సాదా సీదాగా వచ్చాడు. వాళ్ళకేమో ప్రవచనాలు ఏమున్నాయి? మీకు రాజు వస్తాడని ఉన్నాయి. అక్కడ కొంచెం వేరియేషన్ వచ్చేసింది. అందుకని దేవుడిని వారు అర్థం చేసుకోలేక పాపము దేవుణ్ణి తృణీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా వస్తున్నాడో ఇప్పుడు మలాకీ గ్రంథంలోకి వచ్చింది. మలాకీ గ్రంథం 2వ వచనం నుంచి చూద్దాం. ఎందుకు ఆయన ఎలా వస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు అక్కడ రాయబడి చూడండి. అయితే ఆయన వచ్చు దినములు ఎవరు అట్లా సరండి, ఆయన సహింపలేకుండా ఉండేటట్టుగా వస్తుంది. ఈ మాట మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడా, రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడా? రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సహింపలేదంటే అదేంటది, మాకు మెసేజ్ రావాలి కదా, మేము ఎవరికైతే మా జీవితాలన్నీ అర్పించేసామో ఆ జీవితాన్ని మళ్ళా వృత్తంగా మాకు ఇవ్వాలి కదా అని వాళ్ళ ఆలోచన అయితే, ఇక్కడ రాయబడిన మాట మనమేం అర్థం చేసుకోవాలంటే ఆయన తీర్పు తీర్చేదానికి వస్తున్నాడు. ఎలా తీర్పు చేస్తాడంటే, ఎందుకు తీర్పు చేస్తాడంటే, మీరు అనుకున్నట్టు ఇది రెండవ రాకడ గురించి కాదు, మొదటి రాకడ గురించే. నేను ఆ మాట చెప్పేదే మీరు కూడా దానికి కరెక్ట్ అయిపోతున్నారు. మొదటి రాకడే జరగలేదప్పటికీ రెండవ రాకడ ఎంత జరుగుతుంది? నేను ఆ మాట అన్నట్టు అవన్నీ కనెక్ట్ అయిపోవడం కదా, అవి కూడా స్పర్శనం చేయాలి. ఏంటిది? అవి చేసేటప్పుడు మీ మీదకి రాలేదు కదా, ఓకేనా? రెండవ రాకడ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏంటి? దేవునికి ఇవ్వవలసినటువంటి నైవేద్యము సరిగా ఇవ్వడం లేదు. మనం 1వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏమని? గుడిదాన్ని మోగదాన్ని ఇస్తున్నారు. ఇవ్వవలసినటువంటి క్రమంలో ఇవ్వట్లేదు. అందుకని ఆయన ఎలా వస్తాడంటే చూద్దాం, చూడండి. 2వ వచనం చదువు. ఆయన అగుపడగా ఓర్వగలిగిన వాడెవడు? ఎట్లా వస్తాడంట ఆయన? అమ్మ చూడండి, ఇట్లా నిబంధన దూత ఎలా వస్తాడంట? అగ్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? తగలబెడతాది అంతే కదా. కానీ ఈ అగ్ని తగలబెట్టే అగ్ని కాదు, కన్ఫ్యూజన్ అవ్వకండి. అగ్ని అనే పదము అక్కడ ఎందుకు రాయబడింది అంటే, మనం కింద వచ్చిన చదవాలి. కింద వచ్చిన చదివేటప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఆయన కంసాలి, అర్థమైందా? కంసాలి అగ్ని అన్నాడు. కంసాలి ఎందుకు వాడతాడు అగ్ని? ఏమా కంసాలి అగ్నిని ఎందుకు వాడతాడు? పదాన్ని గుర్తుపట్టుకోండి మీరు. అగ్ని అంటే కాల్చేది. కానీ ఇక్కడ దానికి కంసాలి అగ్ని అని పెట్టాడు ఆయన. కంసాలి అగ్ని వంటి వాడు అన్నాడు. ఈ కంసాలి ఏం చేస్తాడు అగ్నితో అంటే, ఏదైనా బంగారాన్ని కానీ ఇనుమును కానీ కరిగించి దాన్ని ఒక పాత్రగా మలచాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? కరిగిస్తాడా? ఉన్నదాన్ని సాక్కుంటే దానికి చేస్తాడు. ఇక్కడ ఈ అగ్ని దేనికి మనకు సాదృశ్యం అంటే, ఇది తగలబెట్టే అగ్ని కాదు. అర్థమైందా? తగలబెట్టే అగ్ని కాదు, శుద్ధి చేసే అగ్ని. ఏంటంట? శుద్ధి. అర్థమైందా? శుద్ధి చేసే అగ్ని. ఏంటి శుద్ధి చేస్తుంది ఇది? మనుషులు అప్పుడు ఎలా అర్పిస్తున్నాడు బలి? ఆయన బలి పాత రోజుల్లో జరిగినట్టుగా జరగడం లేదు. నైవేద్యం వీడికి నచ్చినట్టుగా చేస్తున్నాడు. ఆ నచ్చినట్టుగా తీసేసే దాన్ని శుద్ధి. ఈ అగ్ని నుంచి ఏం చేస్తుంది? కంసాలి అంటే అగ్ని శుద్ధి చేస్తుంది మనిషిని. అర్థమైందా? ఇది తగలబెట్టే అగ్ని కాదు, మీరు అర్థం చేసుకోవాలి. మనం చాలా మంది దీని గురించి ఏం మాట్లాడుతుంటే అగ్ని కీర్పు సాదృశ్యం ఏం లేదు. ఇక్కడ శుద్ధి చేసిన, అందుకనే నిర్మలము, ఆయన నిర్మలము చేయడానికి మొదటిగా కంసాలి అగ్ని వంటి వాడు, రెండవది చాకలి వాని చప్పు వంటి వాడు. ఈ రెండింటిని 2 పదాలు వాడాడు అక్కడ. మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అక్కడ అగ్ని అంటేనే తగలబెట్టే అగ్ని, లేకపోతే ఇంకొక అగ్ని అంటే తీర్పు కదా అని మీరు అర్థం చేసుకుంటారని దేవుడి వాక్యాన్ని తప్పుగా బోధిస్తాడు వీళ్ళని వెంటనే కూడా 2వ పదాన్ని వాడాడు. ఏ పదం అది? చాకలి వాని చప్పు వంటి వాడు అన్నాడు. సబ్బు ఏం చేస్తుంది? మనకనే శుద్ధి చేస్తాడు. అలాగే కంసాలి ఏం చేస్తాడు? ఏ రూపము లేనటువంటి ఒక ఇనుమును కానీ లేకపోతే ఒక బంగారపు ముద్దలు కానీ తీసుకుని దాన్ని బాగా కలగబెట్టి దాన్ని ఒక
పాత్రగా మారుస్తాడు, లేకపోతే ఒక వస్తువుగా మారుస్తాడు. అది ఈ కంసాల వాడు చేసే పని. అలాగే ఇప్పుడు దూత ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఇదిగో మారు మనసు పొందండి మీరు, లేకపోతే మీరు తీర్పులోకి వెళ్ళిపోతారు. ఏంటి ఎందుకు మారు మనసు పొందాలి అంటే, కారణము వారి నైవేద్యము సరిగాలి, వారికి ఇష్టం వచ్చినట్టుగా ఉంది నైవేద్యం. అందుకని మీ నైవేద్యాలు దేవుడు అంగీకరించడం లేదు. కారణం ఏంటి? గుడ్డిదాన్ని అనిపిస్తున్నాడు. ఈరోజు సంఘంగా ఉన్నటువంటి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసుకుంటావా? అయితే నీ ప్రార్థనకి జవాబు లేదు, అయితే నీ ప్రార్థన గుడ్డిదే, అయితే నీ నైవేద్యము సరైనటువంటి నైవేద్యము కాదు. ప్రార్థన చేయాలంటే 5 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 గుణాలు లేకుండా నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఇవి నేర్చుకోండి. ముందు మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే 5 గుణాలలో ఉండాలి. ఏంటి ఆ గుణం అంటే, మొదట ఆయన్ని ఆరాధించాలి. ఇది మొదటి గుణం. రావడం దేవానికి స్తోత్రం, అది ఆరాధన కాదు. దేవుడు చేసినటువంటి మేలులు, మొదటిది ఆయన్ని ఆరాధించాలి. ఎలా? దేవుడు ఏం చేశాడు మన కోసం, అది ఆరాధన. నెంబర్ 2 ఏం చేయాలి? నీకు చేసినటువంటి మేలులు, దాన్ని బట్టి నువ్వు దాన్ని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది కృతజ్ఞతాస్తుతులు. మొదటిది ఆయన్ని ఆరాధించాలి. 2 నీ పట్ల చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధించాలి. 3 నీ వ్యక్తిగత నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ ప్రార్థన చేయాలి. 4 ఇతరుల బాధలు, అర్థమైనా? కింద రాస్తాడు, కింద చదువుతాడు. ఇతరుల బాధలు చూసి ఆయనకి అప్పచెప్పాలి. ఆ తర్వాత నీ కుటుంబం, 5వ విషయం. ఇవేం చేయం మనం చేసేది ఏంటి అంటే 5వదే, నా కుటుంబం. నో, ఇది అసలు చేయకూడదు. ఇది ఎప్పుడు చేయాలంటే అది చివరిలో చేయాలి, లేకపోతే నీకు వ్యక్తిగతంగా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు చేయాలి. నువ్వు ప్రారంభం నుండి ఎలా ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన సింపుల్గా అంగీకరిస్తాడని అంటారు. అయితే ఎందుకు వచ్చాడు ఆయన చూద్దాం. ఇది చాలా విషయాలు ఉన్నాయి, రేపు వాడు చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అనే పదానికి అర్థం చూసాం. రెండవది సాకలి వాణి సబ్బు వంటి వాడు అని కూడా అర్థం చేసుకున్నాం. ఈ సాకలి వాడు ఏం చేస్తాడు అనేది దాన్ని ఒక 2 విషయాలు చూసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ 2 కారణాలంటే, ఆయన శుద్ధి చేయడానికి వచ్చాడు. మొదటిది 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఉంది. ఏం చూద్దాం? ఈ వచనం చదివి మనం ముగిద్దాం. లేకపోతే 5, 6 ఉంటాయి. రేపు చూద్దాం, రేపు వారం చూద్దాం. ఎవరికి తీర్పు తెలుసుతాడు రేపు అనే దానికి, ఇప్పుడైతే తీర్పు తెచ్చడానికి వచ్చాడు. ఎవరికి తీర్పు తెలుస్తాడు రేపు పాయింట్. ఈ రోజు తీర్పు తెచ్చడానికి వచ్చాడు. ఏమి లేదు, చూద్దాం. 2, 3 వచనం చూద్దాం. 2, 3, 4 చదువు. ఉదాహరణ కూడా నేను కొన్ని విషయాలు చూపిస్తాను. చదువు. అప్పుడు ఏంటంట, అప్పుడు వరకు వీళ్ళు చేసే నైవేద్యం బాగలేదని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, అప్పుడు ఎప్పుడు ఈ అగ్ని వంటి వారు వచ్చి, సాకలి వారి సబ్బు అనే వారు వచ్చినప్పుడు, మీరు శుద్ధి చేయబడినప్పుడు, అప్పుడు మునుపటి దినములలో ఉండిన పూర్వపు సంవత్సరంలో ఉన్న యూదావారును యెరూషలేము వారును చేయు ప్రార్థనలు, నైవేద్యం అంటే ప్రార్థనలు, అవన్నీ అప్పుడు సరిగా చేస్తారు. మీరు ఈ లోపల ఎలా చేస్తున్నారని దాని అర్థం అంటే దేవునికి అంగీకారంగా లేవనే దాని అర్థం. ఇంకా చదవండి, అక్కడ దాకా చదివారు. తీర్పు తీర్చుటకై చాలు ఏంటంట, పూర్వక నైవేద్యము ఇంపుగా ఉండడం అనే మాట చదవలేదమ్మా. 4వ వచనం పూర్తిగా చదవాలి. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరంలో ఉండినట్లు యూదావారును యెరూషలేము వారును నివాసులు చేయు నైవేద్యము యెహోవాకు అప్పుడు ఇంపుగా ఉన్నది. ఎప్పుడు? మిమ్మల్ని శుద్ధి చేసినప్పుడు, నిర్మలము చేసినప్పుడు. నిర్మలము అంటే అర్థం ఏంటి తెలుసా? నిర్మలం అంటే అర్థం మీలో ఉన్నదాన్ని తీసివే. ఏముంది? ఇప్పుడు దాకా ఏం కనబడింది వాళ్ళకి? సరైనటువంటి నైవేద్యం కనబడలేదు. అందుకని మీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని దేంతో తీసేస్తాడంట? అగ్నితో ఒక పొట్టు తీస్తాడంట. రెండోది
సబ్బుతో తీస్తారట. సబ్బు ఇప్పుడు దేనికి సాదృశ్యము? ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది మాట. ఏమంటుంది? వాక్యం అనే ఉదక స్థానం. సబ్బు దేంతో కడిగింది, దేంతో అక్కడైంది, వాక్యాన్ని కనెక్ట్ చేశాడు అక్కడ దేవుడు. అలా కనెక్ట్ చేసి అక్కడ శారీరకంగా చెప్పాడు, ఇక్కడ ఆత్మీయంగా చెప్పాడు. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. అర్థమైందా? అక్కడ వాక్యం ఉంది, ఇక్కడ అగ్ని ఉంది. అగ్ని దేనికి సాదృశ్యము? ఇక్కడ ఈ సందర్భానికి అగ్ని బాప్తిస్మం అన్నారు కదా. ఏంటి అగ్ని బాప్తిస్మం? అది మనం చూద్దాం. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి అర్థమైందా? అగ్ని బాప్తిసాలు ఇస్తున్నప్పుడు జనాలు అగ్ని బాప్తిసాలు ఇస్తున్నారు. అసలు అగ్ని దేనికి సాదృశ్యమో తెలియదు వాళ్ళకి. అగ్ని బాప్తిసాలు అంటే అగ్నిలో ఇస్తే పాతారు సంకనాకి తగలబడిపోతారు.